అమృతలూరు సొంత బజార్లో గల ఎంఎస్ఆర్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరిగింది. పూర్వ విద్యార్థులు సుమారు 60,000 ఖర్చు పెట్టి రేకుల షెడ్ సీలింగ్ వేయించారు. అలాగే ఒక రూమ్ మొత్తం నాపరాయి వేయించడం జరిగింది. సభకు హెచ్ఎం అల్లూరి శోభారాణి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ స్కూల్ మోడల్ స్కూల్ గా మార్చడం సంతోషకరమని తెలిపారు. గత సంవత్సరంలో పూర్వ విద్యార్థులు బెంచులు బీరువా ఇచ్చినట్లు గుర్తు చేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాలని, స్కూల్కు వచ్చిన విషయాలను తెలుసుకోవాలని కోరారు. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే చక్కగా బోధన చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు శశిగిరిరావు, తాత నాగేశ్వరరావు, శంకరరావు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఇక్కడ చదివిస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి ఆట స్థలం కూడా ఉంది. ఆట స్థలం కూడా అదే ప్రథమంగా మీకు చెబుదామని, ఈ ప్రాంతంలోకి రేపు పంచాయతీలకో ఎంపీటీసీలకో నాయకులు వస్తారు. వారిని మొదట మనం కోరేది ఆ ఆట స్థలం మెరకేయండి. మన పిల్లలందరూ ఆడుకోవచ్చు. మరి ఈ పక్క పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి 40 సెంట్లు స్థలం ఉంది. దాన్ని మెరకేసే విధంగా మీరందరూ అడగాలి. మరి దానికి అవసరమైనప్పుడు ఇందా శేషబాబు గారు చెప్పినట్టు మరలా మేమేమన్నా చేయాలనుకుంటే చేస్తాం. కాబట్టి మీరు పేరెంట్స్గా, మీరు ఆర్థికంగా మరి లేని వారే అయినా మీరు ఈ మాట సహాయంగా రేపు వచ్చిన రాజకీయ నాయకులను ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళని అది ఒకటి అడగాలని మేము రిక్వెస్ట్ చేస్తూ, మీ పిల్లలే కాదు మిగిలిన పిల్లలు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి బాగా చదువుకుని ఇక్కడ చేస్తున్నారు. మరి ఇందాక మేడం గారు చెప్పినట్టు మీరు కూడా వచ్చి అప్పుడప్పుడు మా పిల్లలు ఎట్టున్నాడు, మా పిల్లలు ఎట్టుందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీంతోపాటు మరలా ఒక నెల రోజుల్లోనే అంతకుముందు మినరల్ వాటర్ తాగి ఇంటికాడ కాసి తీసుకొచ్చుకోవాలని చెప్పి అందరికి ప్లాస్టిక్ ఇచ్చాం. ఈ తడవ మరి స్టీల్ కూడా ఇవ్వాలని అనుకున్నాం. మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సరే, మాకు అనుకోకుండా నేను మొన్న ఎలక్షన్ డ్యూటీకి వచ్చినప్పుడు స్లాబ్ ఉంది సార్. ఎలక్షన్కి వచ్చినప్పుడు 150 మంది కలిసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా నేను ఫోన్లో మీట్ అయ్యాం. నేను మా ఫ్రెండ్, మీ ఇద్దరం రామబ్రహ్మణ్ గారు, మీ ఇద్దరం ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఆయన టీచర్గా ఆయన ఒక దోవ వెళ్ళాడు, నేను హై స్కూల్గా ఒక దోవ వెళ్ళిపోయాను. సరే, ఆయన ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారు, నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ నేను రిటైర్ అయ్యి 9 ఏళ్ళు అయింది. సరే, ఇక రత్నప్రసాద్ గారు ఏం చేద్దాం, దీన్ని సీలింగ్ వేయాలి, ఏం చేద్దాం అన్నప్పుడు ముందు మేమిద్దరం